Fanny exclusive. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఒక నౌక పయనిస్తుంది. దాని పేరు స్పేస్ ఈవెంట్ షిప్ అకాడమిక్ వ్లాడిస్లావ్ వాల్కోవ్. అన్ని నార్మల్ గానే ఉన్నాయి. మహిళా వ్యోమగామి నటాషా బ్లడ్ ప్రెషర్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది. వాతావరణం గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? లేదు సార్, స్పేస్ స్టేషన్ కాంటాక్ట్ చేయమని నాడే చెప్పాను. కాలింగ్ స్పేస్ స్టేషన్, అరగంటకు ఒకసారి మాకు తుఫానికి సంబంధించిన సూచనలు ఇస్తూ ఉండాలి. ఓవర్. అలెక్సీ. హలో స్పేస్ స్టేషన్, ద అకాడమిక్ వెడస్లో వాల్కో షిప్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు మా మెసేజ్ అందిందా? ఎస్, అందింది నాడియా. తుఫాన్ ఇక్కడికి ఎప్పుడు వస్తుంది? సుమారుగా ఒక 7-8 రోజుల్లో రావచ్చని అనుకుంటున్నాం. మెసేజ్ అందింది. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ కామెంట్స్కి. మెసేజ్ ఓవర్. టెంపరేచర్ ఎలా ఉంది? నార్మల్గానే ఉంది. కండిషన్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఉంది. షిప్లో నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా? రాబోయే తుఫాను గురించి షిప్ మెసేజ్. కొత్త గ్రావిటీ రిపోర్ట్ వచ్చిందా సార్? మనం మాట్లాడుకుంటుండగానే దాని తాలూకు ఫైనల్ గ్రావిటీ రిపోర్ట్ వచ్చింది. 30 సెకండ్లలో దాని డాటా అందుతుంది. లోనియా. థ్యాంక్ యూ సార్. లోనియా. ఎస్ నాడియా. నేను పవన్ కదిపాను. బిషప్ టు కింగ్ 6. ఇదిగో. లోనియా. ఎస్. ఇంతకు ముందు ఎప్పుడు చూడు ఒక అద్భుతమైన వెలుగు మన వైపే వస్తుంది. అటు చూడు. చాలా వింతగా ఉంది. టోపిస్కి లేరా, ఎంత స్పీడ్గా వస్తుందో. మన వైపు వస్తుంది. స్పేస్ స్టేషన్తో ఆడియో వీడియో కాంటాక్ట్స్ అన్ని తెగిపోయాయి. సంథింగ్ ఇస్ రాంగ్. స్పేస్ స్టేషన్ ఏమయ్యా? స్పేస్ స్టేషన్ ఏమయ్యా? స్పేస్ స్టేషన్ ఏమయ్యా? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఇంపాసిబుల్. కంప్యూటర్ సాక్ష్యం కూడా నా ఒక్కరి దగ్గరే ఉంది.
గాలి వేగం 110 మైళ్ళు ఉంది. 130కి వస్తే అబ్బాయి సంకేత నెంబర్ 5 సూచిస్తుంది. గాలి ఓటుగా పోలిస్తూనే ఉండు వర్డ్స్. ఎడమవైపు 45 డిగ్రీలు. ఓడంతా నీళ్ళతో నిండిపోయింది. కెప్టెన్, నే గుడ్డివాడి కాదు, నాకు కనిపిస్తూనే ఉంది. ఇంతకంటే భయంకరమైన తుఫాన్లు ఎన్నో నేను చూశాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వర్డ్స్. ఎడం వైపు 45 డిగ్రీలు. ఆకాశం అంతా ఎగురుతున్నాయి. ఇంజిన్ రూమ్ రిచి, డోర్ జామ్ అయిపోయింది, తెచ్చుకోవడం లేదు. టాబ్లెట్ ఇంజిన్లోకి నీళ్ళు పోతే మనకి అడ్రస్ ఉండవు. ఈకో, నువ్వు టార్చ్ తీసుకుని డోర్ కట్ చేయి. నేను పైకి వెళ్ళి చూస్తాను. ఈకో, నన్ను ఏమైనా సాయం చేయమంటావా? కెప్టెన్, ఓడ దిశ మార్చి 229 డిగ్రీలు తూర్పు దిశగా పోనివ్వండి. కెప్టెన్, కెప్టెన్, తుఫాన్ రావడానికి కనీసం ఇంకో 2 గంటలు టైం పడుతుంది. ఆలోగా మనం రిపేర్స్ అన్ని చేసుకోవచ్చు. దిశ మార్చమంటారా కెప్టెన్? ఏం జరుగుతుందో చెప్పండి కెప్టెన్. ఇంజిన్ రూమ్ అంతా పూర్తిగా నీళ్ళతో నిండిపోయింది. అయితే నీటిని పంపులతో తోడేయండి. నువ్వు పెద్ద ఇంజనీరు కదా. లోపలికి వెళ్ళడం వీలు కాదు. బోట్ అడుగున ఏదో తగులుతోంది. డోర్ జామ్ అయిపోయింది. ఈకో దాన్ని కట్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, ఆ షిప్ చూడండి. మనం అర్జెంటుగా ఆ తాడు కట్ చేయాలి. నువ్వేం చెయ్యక్కర్లేదు మిస్టర్ స్టీవ్. కెప్టెన్, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఏం చేయమంటారో చెప్పండి. 125 మైళ్ళ స్పీడ్ ఉంది. హే కెప్టెన్, అలా చూడండి. ఆ షిప్ మునిగిపోతుంది. దాంతోపాటు మనం మునిగిపోతాం. నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు. నేను ఆ తాడు కట్ చేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు మిస్టర్. నాకు తిరిగి అడుగుతాను, అందులో అంత విలువైన వస్తువులు ఏమున్నాయి కెప్టెన్? చాలా విలువైన ఉన్నాయి. నా సంపాదన, నా కొడుకు సంపాదన దాని మీద పెట్టారు. దానికి ఇన్సూరెన్స్ కూడా చేయలేదు. జరగాల్సింది చూడక వీళ్ళు కొట్టుకు తెస్తున్నారు ఎందుకు? నేను ఆ డోర్ దాటి వెళితే నన్ను కాల్చేస్తారా? నేను వెళ్ళకపోతే మనం అందరం చేస్తాం. ట్యాంక్ ఎక్కడుందో వెతుకు, దాన్ని పట్టుకో. నేను చెప్పింది వినండి కెప్టెన్. ఇంకెప్పుడు నా మీద పిస్టల్ గురి పెట్టకండి. ఏం చేస్తావు? నేను ఇప్పుడు చెప్పను. ఫస్ట్ చెప్పిన దాని గురించి మీరేం ఆలోచించారు? మనం తుఫాన్ మధ్యలో ఇరుక్కుంటాం.
అన్యాయం జరిగిందిరా. బయటికి వెళ్ళే నీటి కంటే లోపలికి వచ్చే నీరు ఎక్కువగా ఉంది. ఏ జన్మలో ఏం పాపం చేసామో ఏమో ఇలాంటి షిప్ లో పనిచేయాల్సి వచ్చింది. ఆ ముసలాడి దగ్గర పిస్తల్ ఉంది, లేకపోతే ఈ నీళ్ళన్నీ నా కొడుకు చేత తాగించేవాడిని. నువ్వు ఆవేశంలో తొందరపడి ఆ ముసలాడి మీద చేయి చేసుకున్నావంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగాల వేటకు బయలుదేరాల్సి వస్తుంది. నోరు మూసుకుని ఈ 500 టన్నుల ఇనుము కలప బయటికి లాగాల్సిందే. వెల్డింగ్ తొందరగా కానీ. నేను చెప్పేది లిస్ట్, మనకి జీతాలు ఇస్తే చాలు. లాభాలు వచ్చే పర్సెంటేజ్ కోసం పనిచేయడం నాకు ఇష్టం లేదు. కరెక్ట్ గా చెప్పావరా, చాలా కరెక్ట్. ఆ పద్ధతి నాకు నచ్చలేదు. ఎందుకని నచ్చలేదు? నా ఉద్దేశం నేను చెప్పాను, కారణం అడకు. ఏమైంది? దురదృష్టం. ఏమిటో కరెక్ట్ గా చెప్పు. మనం మునిగిపోతాం. గోవింద, ఎవరైనా ఏమన్నా సలహాలు ఇస్తారా? మేడే మేడే మేడే, హలో మేడే, కమ్ బ్యాక్ ప్లీజ్. ఏంటిది? ఈ ఆహారం మనకు 3-4 రోజుల కంటే ఎక్కువ రాదు. ఉన్నదాంతో సరిపెట్టుకోవాల్సిందే. ఆల్ రైట్ హీకో, ఆ ఉన్నదే తలా కొంచెం పంచుకుందాం. సర్లే. మనిషి చావు బతుకుల మధ్య ఎల్లాడుతుంటే వీళ్ళు తిండిల గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు భలేవాడివే. ఎప్పుడో ఒకప్పుడు చస్తాడని తెలిసినా మనిషి చచ్చేంత వరకు తినడం మాత్రం మానేడుగా. ఏయ్ వెయిట్ 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 రాడార్లో సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ దగ్గరలోనే ఇంకో షిప్ ఉన్నట్టుంది. దూరం 12 మైళ్ళు, స్పీడ్ 0 knots. చాలా పెద్ద షిప్ సముద్రంలో ఆగిపోయింది. కాంటాక్ట్ చేయి ఫాస్ట్. ఆ షిప్ లాటిట్యూడ్ 29 degrees దక్షిణం, లాంగిట్యూడ్ 179 degrees తూర్పున ఉంది. హలో, సీ స్టార్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు 12 మైళ్ళ దూరంలో పడబట్టున్నా. ప్లీజ్ జవాబు ఇవ్వండి. అది సరే, ఈ కెప్టెన్ ఏమైపోయాడు? నేను బిజీగా ఉన్నాను. కెప్టెన్, 12 మైళ్ళ దూరంలో ఒక షిప్ తుఫాన్లో ఇరుక్కుని ఆగిపోయింది. నీళ్ళల్లో ఆగుందా? నువ్వు వెళ్ళే వస్తాను. ముసలాడి మందులో ఉన్నట్టున్నాడు. నీళ్ళల్లో ఆగుందా? కెప్టెన్, 300 గజాల దూరంలో ఉంది. నువ్వు కాంటాక్ట్ చేయ వర్డ్స్. హలో ఫ్రెండ్స్, సిస్టార్ నుంచి మాట్లాడుతున్నాం. ఆగ్నేయంలో 300 గజాల దూరంలో ఉన్నాం. మీ దగ్గరకు వస్తున్నాం. ఇంకా వెళ్ళాలి. 300 గజాలు. దిస్ ఇస్ సిస్టార్. 300 గజాల దూరంలో ఉన్నాం. మీ దగ్గరకు వస్తున్నాం. ప్లీజ్ కమ్ బ్యాక్. ఓవర్. ఏమన్నా కనిపిస్తోందా? ఈ పొగమంచులో ఏమీ కనపడటం లేదు. మంది కాదు బ్రదర్. దిస్ ఇస్ సిస్టార్. 300 గజాల దూరంలో ఉన్నాం. మీ దగ్గరకు వస్తున్నాం. కమ్ బ్యాక్. ఓవర్. దిస్ ఇస్ సిస్టార్. 300 గజాల దూరంలో ఉన్నాం. మీ దగ్గరకు వస్తున్నాం. ఓవర్. రష్యా షిప్ లో ఉంది. దీని పేరు ద అకాడమిక్ వైడస్లావ్ వాల్కోవ్. మిసైల్స్ ని, ఉపగ్రహాల్ని కంట్రోల్ చేసే ఓడ. బరువు 45,000 టన్నులు, పొడుగు 642 అడుగులు. 2 స్టీమ్ టర్బైన్ ఇంజన్స్ ఉన్నాయి. ఓడలో మొత్తం 300 భాగాలున్నాయి. ఆయుధాలు లేవు. ఇది రష్యాకు చెందిన చాలా పెద్ద వైజ్ఞానిక ఓడ. అధునాతనమైన రోబోస్ ఉన్న 5 మెషిన్ రూమ్స్ ఉన్నాయి. ఉపగ్రహాలతో సంబంధాలు పెట్టుకోగలిగిన 3 లేటెస్ట్ డిష్ యాంటీనాలు ఉన్నాయి. హలో, ది వ్లాడిస్లావ్ వాల్కోవ్. I'm the captain of the Sea Star. ఆ షిప్ మీద ఎవరైనా ఉన్నారా? హలో,
బెక్కర్, షార్ట్ గన్స్, ఫ్లాష్ లైట్స్, వాకీ టాకీస్ అన్ని తీసుకోండి. మనం ఆ షిప్ మీదకి వెళ్దాం. తేరి నాకు ఈ వ్యవహారం నచ్చలేదు స్టీవ్. కమాన్. తెలివి తక్కువతనం. స్టీవ్, ఇదంతా వెర్రి బాగులోడి పనిలా ఉంది. ఎందుకీ గొడవ? స్టీవ్, ఈ బుల్లెట్ గుర్తులు చూసావా? మనం ఆపదలో చిక్కుకుంటామేమో నేను భయంగా ఉంది. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? వీల్ హౌస్లో ఎవరు లేరు. ఏమిటంత చంద్రవందరగా ఉంది? అంతా మాయాబజార్లా ఉంది. ఈ షిప్ మీద ఏదో పిడుగుపడినట్టుగా ఉంది కెప్టెన్. కెప్టెన్, మీకు ఏదైనా కనిపిస్తోందా? లేదు. కనిపిస్తే చెప్తా వుడ్స్. సముద్ర దొంగల పనా? రష్యన్ మాఫియా వాళ్ళ పనే ఉంటుంది. ఎవరైతే ఏంటి, వైర్లెస్ చెక్ చేయి. పాడైపోయింది. రష్యా భాష తెలియకపోతే ఈ లాక్ షీట్స్ అర్థం కావు. తుఫాన్ సరిహద్దు ఇక్కడికి 16 మైళ్ళ దూరంలో ఉంది. మనకున్న టైం గంటన్నరే. ఆయన ఆలోచిస్తున్నారు ఫాస్టర్. ఇంతకు ముందు నువ్వు అలాగే చేస్తుండేదని కదా. నేను చెప్పింది కరెక్టేనా? ఏమిటి ఏమిటి ఏమిటి? షిప్ని రక్షిస్తే బోల్డ్ అంత డబ్బు వస్తుందిరా. జీవితంలో మీరెప్పుడు ఊహించుండరు, నడి సముద్రంలో ఒక షిప్ మనకి కనిపిస్తుందని, దానివల్ల మనకు అపారమైన సిరి సంపదలు వస్తాయని. సముద్ర చట్టాల రీత్యా దీనికి హక్కుదారులు లేరు. మనం దీన్ని సురక్షితమైన రేవుకి చేర్చాలి. పారితోషికం కోసం మనం క్లెయిమ్ చేస్తే రష్యన్ గవర్నమెంట్ దీని విలువలో 10% మనకు పారితోషికం ఇస్తుంది. రిచి, దీని విలువ ఎంత ఉంటుందో అంచనావి? ఎంత విలువ అంటే 3 మెయిన్ డిష్ యాంటెనాలు ఉన్నాయి. అందులో ఒకటి చెడిపోయింది. మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్న 42 ల్యాబ్లు ఉన్నాయి. మొత్తం అంతా కలిపితే ఓ 20 కోట్లు ఉండొచ్చు. అంతేనా? 25 కోట్లు. 300 కోట్ల డాలర్లు. 300 కోట్ల డాలర్లు, అందులో 10% $30 కోట్ల పారితోషికంగా వస్తుంది. ఈ అవకాశాన్ని మనం వాడుకుంటే మనందరం బాగుపడతాం. మనిషికి $20,000 వస్తాయా? $30 లక్షల వస్తాయి. $30 లక్షల? ఓ గాడ్, దట్స్ 1%. అవునా కెప్టెన్? ఇందులో నీది నాది అంటూ ఏం ఉండదు. అందరికీ సమానమైన భాగాలు ఉంటాయి.
ప్రతి ఒక్కరికి $3 కోట్ల వస్తాయి. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఏమంటావు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. మీరందరూ సై అంటే నేను సయ్యే. తెలివైన వాడివే. నువ్వేమంటావు ఫాస్టర్? సమాధానం చెప్పు ఫాస్టర్. ఒప్పుకోమ్మా, కష్టపడకుండా డబ్బు వస్తుంది. తేరగా వచ్చే డబ్బు నాకు అవసరం లేదు. నీ మౌనం అంగీకారంగా తీసుకుంటా ఫాస్టర్. స్టీవ్, జనరేటర్ రూమ్ ఎక్కడుందో కనిపెట్టు. మనకు పవర్ కావాలి. షిప్ నడిపే ప్రయత్నం చేయి. స్క్విక్, నువ్వు వెళ్ళు. రిచి, షిప్ను బోర్డుతో కట్టేయి. గాలి వీచే దిశగా వెళ్ళాలి. ఫాస్టర్, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని సరిగ్గా వ్రాయలేవు. చూడు. కెప్టెన్, మా నాన్న మెరైన్ ఆఫీసర్. సముద్ర చట్టాల గురించి నాకు తెలుసు. ఈ షిప్ లో ఎవరైనా బతుకుంటే మనకే హక్కు ఉండదు. ఏ వర్యం, ఎవరు బతకుండా చూస్తారు. మీ ఉద్దేశం ఏంటి? ఏముంది? దేవుడి దయ ఉంటే ఎవరు బతికుండర్లే. వర్డ్స్, మన బోర్డుని షిప్ కట్టాయి. నాకే అర్థం కావట్లేదు స్వీక్. ఒక రష్యన్ షిప్ నడి సముద్రంలో దిక్కుముక్కు లేకుండా పడుంది. సిబ్బంది లేరు. వాళ్ళందరూ దీన్ని వదిలేసి ఎందుకు వెళ్ళినట్టు? నాకు తెలీదు. ఇక్కడున్న వాళ్ళలో ఎవరిని మనం 100% నమ్మచ్చు. ఎందుకంటే మనకు బోల్డంత డబ్బు వస్తుంది. చూడు, నిన్ను నేను, నన్ను నువ్వు తప్ప ఇక్కడ మరెవ్వరిని నమ్మడానికి వీల్లేస్టు. ఆ ముసలోడు గుడిలో లింగాన్ని మింగేసే రకం. ఆ ఉడుసుగాడైతే పరమ నికృష్టుడు, కక్కిన గూటికి ఆశపడే రకం. ఇక హీకోగాడున్నాడే, వాడి మనసులో ఏముందో ఆ దేవుడు కూడా తెలీదు. రిచి నక్క చేతులు వాడు స్టీవ్. అయినా నాకెందుకు వాడిని కొంతవరకు నమ్మచ్చు అనిపిస్తుంది. ఫాస్టర్ మంచి మనిషే. ఆ సంగతి ఎలా చెప్తున్నావు నువ్వు? మనిషి కోపిస్తే గాని మనసు వెన్నపూస. కోపం వస్తే దూర్వాసుడు చెల్లెలా? కాకపోతే సత్యభామ, నువ్వు కాదంటావా? ఇక్కడే స్టీవ్, ఇక్కడే. కనిపించిందా? ఎస్. కరెక్ట్గా ఉందా? ఓ షిట్, పనిచేయడం లేదా? స్టీవ్, ఇందులో ఏదో లోపం ఉన్నట్టుంది. లోపం లేదు, గీపం లేదు. ఎవడో కంట్రోల్ ప్యానల్ వెనక్కొట్టుంటాడు. ఎస్. అది సంగతి. ఈ 3 ఫ్యూజుల్ని ప్లగ్లోంచి తీసేశారు. వీటిని పెట్టాలి స్వీక్. తుఫాన్ టైంలో కరెంట్ లేకపోతే కష్టాలే. నేను కరెక్ట్గా పెట్టేస్తాను. ఓకే. కానీ స్టార్ట్ చేయనా? జనరేటర్ ఆన్ చేసినట్టుగా ఉంది. కెప్టెన్, నేను వస్తున్నా. వర్డ్స్, ఏమిటా శబ్దం? వెరీ గుడ్ స్టీవ్. ఇక్కడ మెషర్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. దేవుడు దయ తెలిస్తే నేను శ్రీమంతుడు అవుతాను. నువ్వు శ్రీమంతుడు అయిపోతావు హీకో. కెప్టెన్, Yes. ఎవరో కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నారు. దారంతా అదే తిరుగుతున్నట్టుగా ఉంది. కంప్యూటర్స్ వాటంతా అవి పనిచేయవు. కంప్యూటర్స్ గురించి నాకు ఎక్కువగా తెలియదులే. ఎమర్జెన్సీ ఆన్ టాప్ డెక్. ఎమర్జెన్సీ ఆన్ టాప్ డెక్. లంగర్ బోర్డు మీద పడింది. దగ్గర వినిపించిందా? మాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు అర్జెంట్గా డెక్ మీదకి రా. ఓ గాడ్, దగ్గర నువ్వు అర్జెంట్గా రావాలి. ఓకే, నేను వచ్చేస్తున్నా. స్క్వీక్, నువ్వు ఇక్కడే ఉండు. ఏం జరిగింది? నాకు తెలీదు. నువ్వు హీరోల రిస్క్ తీసుకుని ఏమీ చేయకు. నేను అలా ఏం చేయను, కానీ దయించి నువ్వు త్వరగా వచ్చాయి. వాకి టాకీ దగ్గర నుంచి.
ఏం భయపడకు, నేను ఎవరినైనా తీసుకొస్తాను. నాకు ఈత రాదు. నాకు రాదు. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి కింద? ఆ లంగర్ దానంతో కింద పడిందంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఈ షిప్లో ఇంకెవరో ఉన్నారు. నాకు అదే డౌట్. ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాను. స్టిచెస్ వేయకపోతే నయం కాదు. అటు ఇటు కాలు కదపకు, స్టడీగా ఉండు. దొంగ కొనబట్టేవాడు అలా చూస్తావే? ఏం చూడ్డం తప్ప. స్టీవ్, అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఇంకా రాలేదే? మన సీ స్టార్ షిప్ మునిగిపోయింది స్క్వీక్. గోవిందా, అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? రాజాలా ఉన్నాను గురు. ఇక్కడ అన్ని ఆటోమేటిక్ గా పనిచేస్తున్నాయి. పొరపాటు. ఈ షిప్ లో మనం కాక ఇంకెవడో ఉన్నాడు. వాడే లంగ స్విచ్ ఆన్ చేయడం వల్ల మన షిప్ మునిగిపోయింది. నువ్వు వెంటనే ఇంజిన్ రూమ్ లాక్ చేసుకుని జాగ్రత్తగా ఉండు. వింటున్నావా? చెప్పిందంతా విన్నా, నువ్వు త్వరగా వచ్చాయి. మనం 3 గ్రూపులుగా చీలి వెతికితే వాడిని పట్టుకోవచ్చు. కరెక్టే, కానీ ముందే తన సంగతి చూడాలిగా. మీ కెప్టెన్ ఇంకా బతికే ఉన్నాడు. మీరందరూ కొంచెం తగ్గండి. ఇదిగో నీ బ్యాగ్. నువ్వు ఆ సీ స్టార్ కి కెప్టెన్ వి. అది కాస్త ఇప్పుడు మునిగిపోయిందిగా. నీకంటే సీనియర్ ఆఫీసర్ని. నా మాట విను. $300 కోట్ల కోసం మనం గొడవ లేకుండా కలిసిమెలిసి ఉండటం మంచిది. నువ్వేమంటావు? గుడ్ బాయ్. రిచీ, ఎస్. నువ్వు వుడ్స్ ఇంజన్ రూమ్కి వెళ్ళండి. స్క్విక్ హెల్ప్ చేయండి. హీకో సంగతి మేము చూసుకుంటాం. వాడి కాలికి బాగా దెబ్బ తగిలింది. వాడిని ఫస్ట్ ఎయిడ్ రూమ్కి తీసుకెళ్తాం. నీ వల్ల నాకు ఏదైనా జరిగిందో నీ బుర్ర రామకీర్తన పాడతాను. ఇదిగో ఇది పడుకో. పద. కొంచెం ఉండు ఫాస్టర్. ఓకే. అదే ఫస్ట్ ఎయిడ్ రూమ్ అనుకుంటాను. మనం ఎక్కడికి వెళ్ళాలి తెచ్చి? కిందికి వెళ్ళాలి. కమాన్. హలో. హలో. నేను నీ స్నేహితుడిని. నేను క్యూబా వాడిని కాదు, అమెరికా వాడిని. లోపల ఎవరైనా ఉన్నారా? హలో. వెపన్స్ లాకర్. ఎందుకు ఇన్ని ఆయుధాలు? ఏం చేసుకుంటారు? నాకేం తెలుసు?
అతన్ని ఇక్కడ పడుకోబెట్టు. కమాన్ హీకో, నువ్వు అలాగే ఉండు. ఇది కొంచెం బాధగా ఉంటుంది. ఏం పర్వాలేదు, నాకు అలవాటే. నువ్వు ఎలాంటి బాధ అయినా ఓర్చుకోగలవు. జీవితంలో ఎన్ని దెబ్బలు తినుంటాను, అలవాటైపోయింది. ఏ హీకో, ఇదిగో వేరే డ్రెస్. ఓకే, థ్యాంక్స్. అయిపోవచ్చింది, కొంచెం ఓర్చుకో. ఓ కమాన్ రిచి, ఆ తుపాకులు చాలేదు. వుడ్స్, మగాడు ఆడదాని విషయంలోనూ, ఆయుధాల విషయంలోనూ, సంపద విషయంలోనూ ఎప్పుడూ తృప్తి పడ్డాడు. సర్లే, బయలుదేరు. మై గాడ్, ఆ గ్రీన్ బ్యాగ్ పట్టరా. గ్రీన్ బ్యాగా? చచ్చాను. నేను ఎక్కువ బరువు మొయ్యలేను, ఆస్తమా పేషెంట్ రిచి. నా మాట వినరిచి, పైగా నాకు బీపీ కూడా ఉంది. అమ్మా, ఈ బరువు మీద నా వల్ల కాదు. చేతులు అడుగుతున్నాయి, కాళ్ళు తలపడుతున్నాయి. అమ్మా, ఇందులో సగం తీసి పారేస్తాను. ఏ వుడ్స్, ఇదేమిటో నీకు తెలుసా? ఏం పాడో నాకు తెలియదు. టాక్టికల్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్. చాలా ఉపయోగమైంది వర్డ్స్. సర్లే, ఇక బయలుదేరదామా? 1 మినిట్, మొత్తం అంతా చూడండి. ఈ కేబుల్స్ ఎక్కడికి వెళ్తాయో తెలియలేదే. ఏ వుడ్స్, ఇటు చూడు. ఏంటి ఇది? రాకెట్ ద్వారా తప్పించుకునే వెహికల్ అనుకుంటాను. ఇది దాని రిమోట్ కంట్రోల్. గుడ్. రిచి, ఎస్. ఈ తలుపు చూసావా? రక్తం మరకలు. ఎక్కడ చూసినా రక్తమే. వెళ్ళిపోదాం రుచి. ఓకే. ఫాస్ట్. నీకు $3 కోట్ల వస్తే ఏం చేస్తావు? ఇంకా చేతికి రాలేదుగా. నువ్వేం చేస్తావు హీకో? $3 కోట్ల పెద్ద స్కూల్ కట్టిస్తాను. స్కూలా? ఎందుకోసం? అనాథ పిల్లల కోసం. చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటూ గంతులేస్తూ తిరుగుతూ ఉంటే ఎంత ముచ్చటగా Very good. ఉంటుంది. ఇవన్నీ జరగాలిగా. నువ్వేం చేస్తావు స్టీవ్? ఏమనుకోలేదు. నాకు సముద్రం అంటే ఇష్టం. ఒక మంచి దీవు కొనుక్కుంటాను. అలాగా? అక్కడ బీచ్ ఉంటుందా? బోలెడంత తెల్లటి ఇసుక ఉంటుంది. బోట్లో వెళ్ళి చేపలు పట్టుకుంటాను. ఇల్లక్కర్లేదా? బంగ్లా కడతాను. చుట్టూ పూల మొక్కలు, రకరకాల చెట్లు. ఓహో, వినడానికి బాగుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక ఇంకా బాగుంటుంది. నేను తమాషా కన్నాను. ఇలాంటప్పుడు తమాషాలేంటి? సరిపోయిందా? లేదా? ఏమిటిదంతా రిచి? ఇదంతా కరెంట్ అంటే ఇష్టం లేని వాళ్ళు చేసిన పని అనుకుంటాను. కమాన్. బహుశా ఏ గొట్టంగాడో ఈ షిప్ అంతా రీవైరింగ్ చేయించుంటాడు. నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. బ్యాగ్ లో ఏముంది? ఏదో చాలా చెత్తా చెదారం ఉంది. వీడియో టేప్, సిగరెట్స్. ఇదేంటిది? హెయిర్ స్ప్రే. ఏ జాత్ 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 జాత్, అవి బాంబులేవు చూడు. అవును, బాంబులే. కేర్ఫుల్. పొరపాటున అది పేలిందంటే ఓడ మొత్తం ఢమాల్. జాగ్రత్త హీకో. మనకెందుకు, అవి అందులో పెట్టు. దీంతో ఏం చేయాలని? షిప్ని ముంచేయాలనే? స్క్వీక్, నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఓకే, థ్యాంక్స్. నడవగలవా హీకో? ఏం పర్వాలేదు, నడవగలను. స్క్వీక్, మాట్లాడవేంట్రా? నువ్వెక్కడ తెచ్చావురా?
Shit. రిచీ వుడ్స్ వచ్చేయండి. స్టీవ్, ఈ షిప్ లో మిసైల్ రూమ్ ఉంది. మిసైల్ గురించి మిరపకాయల గురించి నాకు చెప్పకండి. ఇంజిన్ రూమ్ లో స్క్వీక్ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై లేదు. వాడి సంగతి చూడాలి. సరే, అలాగే. ఇంకో సంగతి, ఇప్పుడు మా పైన దాడి చేయడానికి వచ్చిన అమ్మాయిని పట్టుకున్నాం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే స్టీవ్. నేను ఇంజిన్ రూమ్కి వెళ్తున్నాను. మనం డెక్ మీద కలుసుకుందాం. స్టీవ్, జాగ్రత్తగా ఉండు. ఏ వుడ్స్, నీకు రష్యన్ భాష వచ్చుగా? ఇదేమిటో చదువు. నేను రష్యాకి వెళ్ళలేదు, నాకు రష్యన్ భాష తెలియదు. అలాగా? ఇది పట్టుకో. ఏదో ఎలుగు చచ్చల కప్పు కొడుతుంది. ఏంటిది? ఇదొక రోబో, హైటెక్ రోబో. నువ్వు కుట్టడం ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మమ్మ దగ్గర. అలాగా? ఇట్స్ ఓకే, భయపడకు, నేను నేనేం చేయను. పవర్ ఆఫ్ చేయండి, ట్రాన్స్మిటర్ క్లోజ్ చేయండి, లేకపోతే ప్రమాదం. అదేం వాగుతోంది? నాకేం అర్థం కాలేదు. కెప్టెన్ ప్లీజ్. నీ పేరేంటి? అసలు షిప్కి ఏమైంది? మిగతా వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. చనిపోయారా? శుభం. వెంటనే పవర్ ఆఫ్ చేయండి. అది షిప్లో తిరగాలంటే పవర్ అవసరం. ఎవరికి కావాలి పవర్? ఎంఐఆర్ నుంచి వచ్చిన శక్తికి. ఎంఐఆర్ స్పేస్ స్టేషన్? ఎస్. ఏదో అవుతుంది. ఊరుకోండి కెప్టెన్. అదొక మెంటల్ కేసు, దాని మాటలు నమ్మకం. Come on. అది కింద పడే. ఇట్స్ ఓకే, నన్ను చేయొద్దు. ఓకే, నా వల్ల నీకు ఎలాంటి ఆపద రాదు. నా పేరు కెల్ఫాస్ట్. ఐఎమ్ ఏ నావిగేటర్. నా పేరు నాడియా. నాడియా వినోక్రుడవా, చీఫ్ సైన్స్ ఆఫీసర్ని. నాడియా, ఏం జరిగింది? మిగతా వాళ్ళేరి? నేను చెప్పాను కదా, వాళ్ళంతా చనిపోయారు. మొత్తం 300 మంది చనిపోయారా? వాట్ హ్యాపెన్? 8 రోజుల క్రితం ఎంఐఆర్ స్పేస్ స్టేషన్తో ట్రాన్స్మిషన్ జరుగుతున్న సమయంలో ఏదో ఒక వింత శక్తి షిప్లోకి వచ్చింది. మా ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్ ఏవి సరిగ్గా పనిచేయకపోవడంతో అవన్నీ క్లోజ్ చేశాం. అది కంప్యూటర్స్ని వశపరుచుకుంది. అందులో ఉన్న కోడ్ నంబర్స్, లాంగ్వేజ్, ఎన్సైక్లోపీడియాస్, మెడికల్ డేటా అన్నీ నేర్చుకుంది. దేనికోసం? మమ్మల్ని ఎలా చంపాలా అని. మా కెప్టెన్ అలెక్సీ, నేను మాత్రమే అదృష్టం కొద్దీ బతుకున్నాం. మేము కేబుల్స్ కట్ చేసి వాటిని పాడు చేసాం. వెయిట్ ఎ మినిట్, ఇప్పుడు వాటిని అన్నావు, ఇందాక అది అన్నావు. వాటిని అంటే ఏమిటవి? మిషన్సా? నేను నీకు నిజమే చెప్తున్నాను. నాకు తెలుసు. ఇక్కడున్నాను. భయపడకు, నేను ఇక్కడ ఎవరు ఏమి చేయరు. ధైర్యంగా ఉండు.
ఏమైనా చెప్పిందా? ఆ అమ్మాయి ఎందుకో చాలా భయపడుతోంది. ఇక్కడి నుంచి డెక్ మీదకి తీసుకెళ్ళడం మంచిది. దాన్ని రా, తాళతో హెల్కో. కట్టే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందరం మంచివాళ్లే. మన పైకి వెళదాం. అక్కడ నువ్వు ఏదైనా తినడానికి ఉంటుంది. జాగ్రత్త, తలకు దెబ్బ తగులుతుంది. ఆర్ యు ఓకే? ఎస్. రా. అరవకు. హికో కట్టే. నేను మీకు శత్రువుని కాదు. నా చేతులు కట్టద్దు. నా చిన్నతనంలో నేను మా నాన్నతో పాటు వేటకు వెళ్ళేవాడిని. అప్పుడు కూడా నేను ఇంత భయపడలేదు. నీకేదైనా వినిపిస్తోందా? కిందెవరో పనిచేస్తున్నట్టుగా ఉంది. ఎవరై ఉంటారు? ఎవరక్కడ? ఏం మాట్లాడుకో, ఇక్కడ ఎవరో ఉన్నట్టుంది. వుడ్స్, ఇక్కడ కూడా చాలా రోబోట్స్ ఉన్నట్టున్నాయి. మనం వెళ్దాం. నేను వెళ్ళిపోతున్నా. రిషి, వుడ్స్, మీరిద్దరు ఎక్కడ ఉన్నారు? స్టీవ్, నేను చెప్పేది విను. ఇక్కడ పెద్ద మెషిన్ హౌస్ ఉంది. అందులో ఆధునికమైన రోబోట్స్ ఎన్నో ఉన్నాయి. రేయ్, మీ ఇద్దరిని ఇంజిన్ రూమ్కి రమ్మని 2 సార్లు చెప్పాను. వింటున్నారా? ఓకే వచ్చేస్తున్నాం. వింతగా ఉంది. నాకు భయంగా ఉంది. నేను వెళ్ళిపోతాను. హలో ఫ్రెండ్. వెళదాం రుచి. ఊరుకో వుడ్స్, ఇవి నేనేం చేయలేదుగా. కాసేపు ఉండు. రుచి వచ్చాయి. స్టీవ్, నేను రిచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇంకో రష్యావాడున్నాడు. ఆ దొంగ నా కొడుకు మమ్మల్ని కాల్చాడు. ఉడ్సుకి దెబ్బ తగిలింది. నువ్వు జాగ్రత్తగా ఉండు, వినవా? సర్లే, ఉజ్జలా ఉన్నాడు. ఏం బాగోలేదు. నా పరిస్థితి ఏం బాగోలేదు. అరుస్తున్నాడు, వింటున్నావుగా? నొప్పి ఎక్కువగా ఉంది. నువ్వు వుడ్స్ని వెంటనే ఇంజిన్ రూమ్ తీసుకురా. షిప్లో షికాలు కొట్టింది చాలు. ఓకే, వస్తున్నావు. మెల్లిగా రే. స్క్వేక్! డోర్ వెళ్ళి చేసింది. ఎవరు మన ఇంటిది? ఓ మై గాడ్! షిట్! స్క్వేక్! త్వరగా తలుపు తెరు. వెళ్ళిగన్నాడు. ఎవరది? మేమే స్టీవ్, కాల్చుకో. ఇంతవరకు మీరేం చేస్తున్నారు? తోలు బొమ్మలాట చూస్తున్నారా? ఓ మై గాడ్! వుడ్స్, పెద్ద దెబ్బ తగిలింది. అవును. రష్యా వాడు ఎవడైనా కాల్చాడా? నో, నెయిల్ గన్తో ఒక రోబో పిలిచింది. నిజం స్టీవ్, నువ్వు కళ్ళారా చూస్తే గానీ అది నమ్మవు. ఇదంతా ఏదో మాయలోకంలో ఉంది. ఎవడో మాంత్రికుడు యంత్రాలతో ఈ పనులు చేయిస్తున్నాడు. అలాగే అనిపిస్తుంది. నాకు ముందు ఏమందో మాకు వేయించి పుణ్యం కట్టుకోండి. నేను సిపాయిని కాదు. లేదా? నేను ఈ షిప్కు చెందిన వాడి కాదు. ఎవరో ఇంజిన్ రూమ్ తలుపుని వెల్డింగ్ చేశారు.
స్త్రీకి జాడ కూడా ఇంతవరకు తెలియలేదు. రిచి రిచి, మళ్ళీ ఎలుగు చచ్చిన వాసన వస్తుంది. స్క్వేక్, స్వీకీ, అందరినీ చంపేస్తా. చంపుతావా నువ్వా? ఖచ్చితంగా మీరంతా చస్తారు. విన్నావా ఫాస్టర్, మనందరం చావబోతున్నావుట. ఎందుకంటే ఈ షిప్ మీద అంతరిక్ష ప్రాణాలు ఉన్నాయిట. అదేదో కథలు చెప్తోంది. మా మనిషి ఒకడు కనిపించడం లేదు. వాడెక్కడున్నాడు? వాడి నువ్వేం చేసావు చెప్పు. కమాన్. నాకు మీ మనిషి గురించి ఏమీ తెలీదు. నేను నమ్మను. నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. నువ్వు సమాధానం చెప్పకపోతే నీ బుర్ర పేలిపోతుంది. 1. కెప్టెన్, స్వేక్ ఎక్కడున్నాడో ఈ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ఈ అమ్మాయి ఎక్కడో దాక్కుని ఉంటుంది. దానికి తెలుసు. ఆ బోటు మీద అదే లంగర్ పడేసింది. అదే మనల్ని కాల్చింది. 2. కెప్టెన్, నువ్వు చెప్పు హికో. ఆ లంగర్ ఇదే పడేసి ఉంటుంది. దీని మీద నాకు ఏ మాత్రం జాలి లేదు. నాకు లేదు. 3. నీ పోయినా పర్వాలేదు, కానీ షిప్లోని పవర్ మొత్తం ముందు ఆఫ్ చేయండి. కెప్టెన్, మీరు తెలుసుకోవాలన్న విషయాన్ని అమ్మాయి చెప్పదు. నాకు తెలుసు. కెప్టెన్, దీని గురించి ఆ అమ్మాయి ఏం చెప్తుందో అడగండి. రుచి, దీని టేబుల్ మీద పెట్టు. ఏమైంది? చంపేశాం. ఈ మరబొమ్మని చంపడం ఎందుకు? ఇది మమ్మల్ని చంపాలని చూసింది. అతను అలెక్సీ, మా కెప్టెన్. వాడెవడైతే మాకేంటి, మా అందరినీ చంపడానికి ప్రయత్నించాడు. స్క్వీక్ ఏమయ్యాడో తెలియలేదు. తలుపు తెరుచుకోకుండా ఇంజిన్ రూమ్ ఎవరో వెల్డ్ చేశారు. ఇక్కడ ఉన్నది మనం మాత్రమే కాదు, శత్రువులు రహస్యంగా తిరుగుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీరెవరన్నా చెప్పగలరా? కథ మొత్తం చెప్పు. MIR నుంచి వచ్చిన అద్భుతమైన శక్తి మా షిప్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ని, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ని, ల్యాబొరేటరీస్ని, మిషన్ షాప్స్ని పూర్తిగా ఆక్రమించుకుంది. సిలిండర్స్ నుంచి వచ్చిన విషవాయువు వల్ల మా సిబ్బందిలో 4వ వంతు అంటే 67 మంది చనిపోయారు. మాకు మిషన్ షాప్స్కి కనెక్షన్ లేకుండా చేసి చిన్న చిన్న యంత్రాల చేత మనుషుల్ని చంపించడం మొదలుపెట్టింది. అలాంటి యంత్రాలు మేము చూసాం. అవే వుడ్స్ మీద దాడి చేసినాయి. తర్వాత పెద్ద మిషన్ వచ్చింది. చాలా వింతగానూ విచిత్రంగానూ ఉంది. సగం మనిషి, సగం మిషన్. ఈనాడు వైజ్ఞానిక రంగంలో జరిగిన అభివృద్ధికి ఇదో ఉదాహరణ. మిగిలిన సిబ్బంది దేవుడి మీద భారం వేసి సముద్రంలో దూకారు. కేబుల్స్ కట్ చేస్తూ నేను, అలెక్సీ మాత్రమే అక్కడ ఉండిపోయాం. కేబుల్స్కి వీటికి ఏమిటి సంబంధం? మిషన్లన్నీ కంప్యూటర్లో విద్యుత్ శక్తితో కంట్రోల్ చేయబడతాయి. విద్యుత్ సరఫరా ఆఫ్ చేస్తే అవి నిర్జీవం అవుతాయి. మేము అలా చేసే దీన్ని తెచ్చాం. ఈ మిషన్లన్నీ ఎందుకు ఉపయోగిస్తున్నట్టు? అసలు ఈ కంప్యూటర్లో దాచిపెట్టినది ఏమిటి చెప్పు. ఒక విచిత్ర యంత్రం విద్యుత్ తరంగాల వల్ల చైతన్యవంతమై జీవం పొందుతుంది. అద్భుతమైన తెలివి కలది. అది మనిషిలా ఆలోచించగలదా? దానికి ఆకారం లేదు, రూపం లేదు. బట్ తన దగ్గర లేని దాన్ని అది సంపాదించుకుంటుంది. తనే స్వయంగా చనిపోయిన మనుషులకి, యంత్రాలకి మా కొత్త రూపాన్ని ఇస్తుంది. దీని మెదడులోకి రక్త ప్రసరణ జరుగుతోంది. ఎందుకో ఇది ఇంకా కుళ్ళిపోలేదు. ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, స్వయంగా పవర్ సప్లై చేసే ఒక కాయిల్ ఇందులో పెట్టబడి ఉంది. చాలా విచిత్రం. మెదడు ఇంకా పనిచేస్తోంది. ఇలాంటి పిచ్చి పనులు చేశారంటే నీ కాళ్ళు చేతులు వెరక్కొడతాను రిచి. అబే, నేను సరదాగా చూశానంతే. అలెక్సీ, ఇంకోసారి తాగితే చేతులు నరికేస్తాను. ఎందుకంత కోపం? అతను అలెక్సీ.
ఓ కెప్టెన్. నాన్ సెన్స్. నువ్వేదో చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టు చెప్తున్నావు. నా సర్వీస్లో ఇలా కథలు చెప్పేవాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు. అంతరిక్ష ప్రాణులు లేవు, అనాసపాడు లేవు. రష్యా గవర్నమెంట్ ఒక కొత్త ప్రయోగం చేయాలనుకుంది, అది ఫెయిల్ అయింది. ఈ విషయం ప్రపంచానికి తెలిస్తే సైంటిస్టులు, సామాన్యులు అందరూ ఎగతాళి చేస్తారని నువ్వు భయపడుతున్నావు, అవునా? నాకు నిజం చెప్పు, ఇది ఒక విధమైనటువంటి మెడికల్ ఎక్స్పెరిమెంట్ కాదు? నో, ఇది మెడికల్ ఎక్స్పెరిమెంట్ కాదు అలెక్సీ, నా భర్త. ఇది నా భర్త శరీరమే. నాకు నమ్మకం లేదు. దయ్యుంచి ఎవరైనా వచ్చి నా ఛాతి మీద గుచ్చుకున్న మేకును తీస్తారా? రామాయణంలో పిడకల వేట్ల వీడొకడు. వద్దు, నువ్వు వద్దు. ఓ మై గాడ్, కెప్టెన్! అందరూ జాగ్రత్తగా ఉండండి. షిప్ని గాలి పట్టుగా తిప్పండి. స్టీరింగ్ పనిచేయడం లేదు. షిప్ని ఇంజన్ రూమ్ నుంచి తిప్పచ్చు. తలుపు వెల్డింగ్ చేస్తుందని చెప్పావుగా. డోర్ పగల కొడదాం. రైట్, అది ఎక్కడికి పోకూడదు. అది తప్పించుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. నేను జారుకుంటాను ముందు. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరు. చూస్తున్నారా? షిప్ తిరుగుతోంది. గాలివాటికి 20 డిగ్రీలు తిరిగింది. దానంతట అదే కదులుతోంది. షిప్ దానంతట అది ఎప్పుడూ కదలదు. ఎవరో దాన్ని కదిలేట్ చేశారు. పదండి, కమాన్. కింద డెక్లో ఉంది ఇంజిన్ రూము. ఎవరో వస్తున్నట్టుంది. వాడు స్క్వీక్ అయింటాడు. వాడు ఎవడైనా కానీ నేను చచ్చిన కిందకి రాను. స్క్వీక్ అయింటాడని నేను చెప్పానుగా. స్టీవ్, ఏమిటి రక్తం? జాగ్రత్తలు చెయ్యి. ఓకే. అది చాలా వింతగా ఉంది. ఆ తలుపు ఓపెన్ చేయడం కష్టం. స్టీవ్, ఏమిటది? నాకు తెలీదు. నీకేమైనా కనిపించిందా రిచి? కనపడలే. బహుశా స్వీక్ అయి ఉంటాడు. నేను చూస్తాను. తొందరపడుకో. స్క్వీక్ నీడే అది. తలుపు తెరు. స్టీవ్! తలుపు తెరు. వద్దు, 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 తలుపు తెరవద్దు. స్క్వీక్. స్టీవ్, నన్ను రక్షించు. షూట్ చేయి రిచి. మనం ఎక్కడున్నాం? కమ్యూనికేషన్స్ రూమ్. ఎమర్జెన్సీ సిగ్నల్ పంపాలి. దీని కనెక్షన్లు కట్ చేశారా? షిప్ లో ఉన్న అన్ని ట్రాన్స్మిటర్స్ ధ్వంసం చేశాం. తొందరపడ్డారా? దీని వైర్స్ కట్ చేయకుండా ఉండాల్సిందే. ఇది పనిచేస్తోంది. మేడే మేడే మేడే. కెప్టెన్, ఎందుకు అలాంటి పని చేశావు? నీకేమైనా పిచ్చికిచ్చి పట్టిందా? నేను కెప్టెన్ని. నాకు తెలియకుండా మీరెవరూ ఏ పని చేయడానికి వీల్లేదు. ఈ
క్షణం నుంచి నువ్వు కెప్టెన్వి కాదు. చేరా. Family exclusive. Family exclusive. What do they want from us? Who wants to kill us? Oh, they want something from us. It wants to mutilate us just like it did Woods. Did you see Squeaky? That thing wants something from us. Why don't we talk to him? It's in the computer. We can talk to him. What? Talk to it. Ow. It's in the computer, right? It's in the computer. What the hell? What do I do? Nadia, please help me. I need English. English, please. Who? ఎవరా? అగోచరుణ్ణి. ఏమిటి అగోచరుడువా? చాలా వింతగా ఉంది. మా వల్ల నీకే హాని జరగదా? ఈ విశాల విశ్వంలో ఎన్నో రకాల ప్రాణులున్నాయి. భగవంతుడి సృష్టిలో మహోత్కృష్టమైనదనుకునే ఒక జాతి మారణకాండకు మూల కారణమవుతోంది. ఏ జాతి? మానవ జాతి. మీరంతా విషక్రిములు. వెరీ గుడ్. మనల్ని వీడు విషక్రిములు అనుకుంటున్నాడా? మా దగ్గర నుంచి నీకేం కావాలి? సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు. కళ్ళు కావాలి. అవయవాలను ఆజ్ఞాపించే వీడిప్పుడు చెప్పిందంతా నిజమే అంటారా? కంప్యూటర్ చెప్పింది విన్నారుగా. అందించే బలమైన గుండె అవయవాలు అందుకోవడానికి వాడికి మన అవయవాలు కావాలి. చేతులు కావాలి. మాకు ఉపయోగపడే మానవ అవయవాలన్నీ కావాలి. కమ్యూనికేషన్ తెగిపోయింది. దీన్ని వెంటనే నాశనం చేయాలి. ఎలా? ఇది వర్క్ చేయడానికి కరెంట్ కావాలన్నావుగా? అవును. దీనికి కరెంట్ సప్లై లేకుండా చేస్తే వర్క్ చేయదు. యు ఆర్ రైట్. అది వర్క్ చేయదు, దాని పవర్ పోతుంది, ఎందుకో పనికిరాదు. అలా దాన్ని నాశనం చేయొచ్చు. అలా నాశనం చేయాలంటే స్విచ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అది కంప్యూటర్ లో ఉంది. దాని మెయిన్ ఫ్రేమ్ ఎక్కడ ఉంది? కింది భాగంలో ఉన్న డీడెక్ లో. షీస్ రైట్. దీన్ని అర్థం చేయాలంటే మన కంప్యూటర్ రూమ్కి వెళ్ళక తప్పదు. నిజంగా మీరందరూ ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటే నేను మీకు ఒక దారి చూపిస్తాను. నాతో రండి. నా అవయవాలు ఎవరికి ఇవ్వను. అవి ఎవరూ తీసుకోవడానికి వీల్లేదు. వాడికి సహకరించే వాళ్ళని ఎవరిని నా స్నేహితులుగా భావించను. మీ చావు మీరు చావండి. నేను వెళ్తున్నాను. వుడ్స్ని చంపినా స్పీకర్ని చంపినా మీరందరూ చేతగాని చవటంలో చూస్తూ ఊరుకున్నారు. వీడంతా చూడకుండా నేను వదిలిపెట్టను. నే మోసుకుపోతాలే. త్వరగా రండి, త్వరగా రండి. మీరే రండి. నువ్వు నీ సుపీరియర్ ఆఫీసర్ని కొట్టి అవమానించావు. ఫలితం అనుభవిస్తావు. నేను మీతో రాను. రాకపోతే చావు. వెళ్ళండి, వెళ్ళండి. మీరందరూ చావబోతున్నారు. నీతో మాట్లాడాలనుకుంటున్నా. నీకు ఇష్టమేనా? నా పేరు ఎవర్టన్, కెప్టెన్. నీతో చేతులు కలపాలని ఉంది. నీకు ఇష్టమేనా? ఈ షిప్ని నేను ఏ హార్బర్కైనా తీసుకెళ్ళగలను. నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నాకు సాయం చేయాలి. నన్ను ఎక్కడ కలవమంటా? ఈ డెక్ వర్క్ రూమ్ 14.
నేను వాడి చేతికి చిక్కను. వాడంతు చూస్తాను. మానవ శరీరాలతో ఆడుకుని ఈ రాక్షసుడిని నేను వదిలిపెట్టను. వీడికి తగిన గుణపాఠం చెప్తాను. మానవ శక్తి ఏమిటో చూపిస్తాను. నే చేసే ప్రయోగానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇలా తిన్నగా వెళ్తే మెయిన్ కంప్యూటర్ రూమ్కి చేరుకోవచ్చు. అక్కడ మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు కదా? Fucking thing moved itself. Robert Everton, Captain, Seastar. Thank you. వాళ్ళు షిప్ను ముంచారని ప్లాన్ వేస్తున్నారు. ఆ విషయం నీకు తెలుసు కదా. ఆశ్చర్యంగా ఉందే, మరో మనుషులు తయారు చేస్తున్నారా? పాతిక సంవత్సరాలు మేమిద్దరం కలిసి పనిచేశాం. మంచివాడు. సీస్టార్ కెప్టెన్వి నువ్వేనా? నన్ను కలుసుకోవాలనే కోరిక నీకెందుకు కలిగింది? నాకు మీరే విధంగా ఉపయోగపడగలరు? నీ కోరిక ఏమిటో చెప్పు. నీకేం కావాలన్నా నేను చేస్తాను. ఓకే, ఇది వెల్ట్ చేస్తుంది. మనం లోపలికి వెళ్ళలేం, వెనక్కి వెళ్ళాల్సిందే. ఇలా రండి. పదండి. 6 ఏళ్లు నేవీలో ఆయుధాల స్పెషలిస్ట్గా పనిచేశాను. ఎన్నో బహుమతులు అందుకున్నాను. నేను బయటపడి తీరుతాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వాడు నాకన్నా మేధావనుకుంటున్నాడు. వాడు ఎత్తుల్ని చిత్తు చేస్తాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్టోరేజ్ రూమ్ కి. అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇది వెల్ట్ చేస్తుంది. నాడి అక్కడే ఉంది, దారి లేదు. స్టీవ్, ఇది విరగొట్టడానికి ఏదైనా కావాలి. ఎంత చూస్తా?
వెళ్దాం. అక్కడ మనం సేఫ్ గా ఉండొచ్చు. ఓకే స్టీవ్, మీరు ముందు వెళ్ళండి, నేను మీ వెనకాల వస్తున్నాను. త్వరగా వెళ్ళండి, ఫాస్ట్. Exclusive. Family exclusive. హీకో ఏమయ్యాడో తెలియలేదు. బహుశా షిప్కి ఇంకో పక్కన చెక్కుంటాడు. ఆ అవకాశం లేదు. నా కడసారి బహుమతి. వాడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసుకోవాలి. స్టీవ్, నాకు కొంచెం హెల్ప్ చేయి. నాకేం కనపడలేదు. మన ఉత్తరం నుంచి పడమట దిక్కుగా వెళ్తున్నాం. నార్త్ వెస్ట్, లార్డ్ హవాయ్ ఐలాండ్ వైపు. లార్డ్ హవాయా? ఎందుకు? అక్కడేం లేదుగా. నీకు తెలీదు, అక్కడ ఒక బ్రిటిష్ ఇంటెలిజెన్స్ స్టేషన్ ఉంది. వారికి దక్షిణ మండలంలో ఉన్న మిలిటరీ శాటిలైట్స్ తోనో కమర్షియల్ శాటిలైట్స్ తోనో లింకప్స్ ఉన్నాయి. ట్రాన్స్ ఓషియానిక్ పసిఫిక్ కేబుల్ తో లింక్ ఏర్పడితే మనం ఎవరైనా కాంటాక్ట్ చేయగలం. నార్ఫోక్ రీసెర్చ్ వెసల్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు 500 మైళ్ళ దూరంలో మేము ఉన్నాం. 20 గంటల ప్రాంతంలో మాకు మెసేజ్ అందింది. విచి ఇచ్చిన మేడే మెసేజ్ కి జవాబు. మీకు మా మాటలు వినిపించి ట్రాన్స్మిట్ చేయలేకపోతే సిగ్నల్ ఫ్లేర్ ద్వారా తెలియచేయండి. మాకు ఫ్లేర్ గన్ కావాలి. నో, ఏ కారణం వల్ల వాళ్ళు మన షిప్ దగ్గరికి రాకూడదు. ఎందుకని? ఎందుకంటే ఇంతవరకు ఈ షిప్ లో విద్యుత్ శక్తి విడిగా ఉంది స్టీవ్. మనం ఇంకో షిప్ దీని దగ్గరగా తేలేము. మనం ఈ షిప్ని ఎలాగైనా ముంచేయాలి. ఎలా? షిప్ అడుగు భాగాన్ని డీజిల్ తో నింపేసి బాంబుతో పేల్చేయండి. అలాగే చేద్దాం. Oh God. పాస్తా వెళ్ళిపో. అలా చూస్తారేమిటి మీరు? ఏమైంది? నేను ఇంకా మీ కెప్టెన్నే. నన్ను ఎలా గౌరవించాలో నేర్చుకో ఫాస్టర్.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు. తెలుసుకుని ఏం చేస్తావు? అజేయమైన మా శక్తిని ఎవరు ఆపలేరు. తప్పుకోండి. ఈ కెప్టెన్ ద్వారా దానికి మన ప్లాన్ అంతా తెలిసిపోయింది. మనం త్వరగా వెళ్ళాలి. కమాన్. మెల్లగా. మెల్లిగా. చెట్టెళ్ళాలి అటువైపు. నువ్వు మమ్మల్ని భయపెట్టేశావు. ముందు తుపాకీ పడాయి. మాకు గురి పెట్టావెందుకు? చీకట్లో నాకు తెలియలేదు. పడేరా గొట్టం. మేము షిప్ని బ్లాస్ట్ అయిపోతున్నాం. మాతో వస్తావా? నేను మంచి ప్లాన్ వేశాను. ప్లాన్ ఏమిట్రా పిచ్చి మహువా? రిచి, నీకేమైనా పిచ్చెక్కిందా? రిచి, టైం లేదు, రండి. కమాన్. టైం ఫిక్స్ చేశాను. దాని ఆట కట్టించు. 15 నిమిషాల్లో పేలుతుంది. కమాన్. రిచికి సంగతి చెప్పాలి. రిచి, రిచి వినిపిస్తోందా? మేము ఈ షిప్ వదిలి వెళ్ళిపోతున్నాం. రిచి.
బాంబులు ఈ షిప్ లో బాంబులు పెట్టారు. అవి ఎక్కడ పెట్టారు? వాటి రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో చెప్పు. ఎక్కడుందో చెప్పకపోతే నువ్వు బతికుండా. తప్పుకో. తాళ్ళు కట్ చేయి. స్టీవ్, నువ్వేం భయపడుకో. నేను వచ్చా. వాడి సంగతి నేను చూసుకుంటా. కమా పైకిలే. అది రావడం లేదుగా. లేదు. ఫాస్టర్ ఇలా చూడు. ఎమర్జెన్సీ డ్రెస్. మనం ఎవరికి తెలియకుండా తప్పించుకోవచ్చు. ఇది వేసుకో. Oh my God. రిచి. మై గాడ్. రిచి, నువ్వు సేఫ్గా వెళ్ళిపోయావు అనుకున్నావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరినీ వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాను స్టీవ్? స్టీవ్, ఇక్కడి నుంచి తప్పించుకోవటానికి నేను ఒక దారి చెప్తాను. ఏమిటి? ముందు మీరందరూ మిసైల్ రూమ్కి వెళ్ళండి. మిసైల్ రూమ్? అక్కడి నుంచి అందరూ తప్పించుకోవచ్చు. మాట్లాడు రిచి. రిచి, రిచి, Family exclusive. మనకి ఎక్కువ టైం లేదు. దాన్ని సర్వనాశనం చేసిందాక నేను వదిలిపెట్టిన షిప్ ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు. నా ప్రాణం పైన పర్వాలేదు. చావుతో చెలగట్లాడుతున్నావు. ఐ డోంట్ కేర్. మీరు ఫినిష్. నువ్వు పైడెక్కకెళ్ళు. అక్కడి నుంచి దూకి తప్పించుకో. ఇక్కడ జరిగిన కథంతా లోకానికి తెలియజేయి. ఈ షిప్లో
ఇలాంటి బాంబులు ఇంకా ఎన్నున్నాయో చెప్పు. ఒకటి ఉంది. నేనే ఫస్ట్, నేనే. భయపడతా. కమాన్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. నువ్వు నా మాట వినాలి. ఇంతకంటే ఛాన్స్ లేదు. తొందరగా రా, వెళ్ళిపోదాం. కమాన్. మిసైల్ రూమ్ లో ఉన్నాం. తలుపు తెరిచిందేమో చూడు. మంటలతో బ్లాక్ అయింది. ఫాస్టర్, ఇదిగో ఇచ్చాడు రాకెట్ మోటార్. దీని ద్వారా బయటికి తప్పించుకోవచ్చు. వెళ్ళిపో నువ్వు. ఇందులో ఒక్కళ్ళే వెళ్ళగలరు. టైం లేదు. రిచే చెప్పింది దీని గురించే. ఓకే, నా మాట విను. Yes, come on, come on. Paso, వెళ్ళిపో. ఎంత భయంకరమైన మంటలు.
నీ పక్కనే ఉన్నాను. ధైర్యంగా ఉంటా. ధైర్యం. Oh my God. Family exclusive.